పశ్చిమ గోదావరి జిల్లా తాడేరు గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటికి ప్రతిగా నిత్యావసర సరుకులను అందించే స్వచ్ఛ రథం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ర్యాలీ చేస్తారు. జీరో గ్యాప్ శానిటేషన్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ కూడా శానిటేషన్ గ్యాప్స్ ఉంటాయి. అంటే ఓపెన్ డెఫికేషన్ లేకుండా చూసుకోవాలి. చాలా ఇట్లా చెక్ చేస్తుంటారు. ఈరోజు కాన్సెప్ట్ చెప్తారు. స్వాగతం ఉన్నాయి ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే జేసీ గారు డోర్ టు డోర్ సైకిల్ వచ్చి పట్టుకు వెళ్ళిపోయి పాతిని కొట్లు పట్టుకెళ్ళి ఇచ్చి సంప్రదాయం. ప్రతి పొద్దున్న లేచేటప్పటికి మనకి ఎవరు కనపడ్డు కానీ వాళ్ళు కనపడతారు. ఆ సైకిల్ పల్లెటూరు మారుమూల ఆ జీవనాధారాన్ని మనము గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన. ఇది మనం ఎవరికైనా ఇవ్వచ్చు. మనమే ఎండిఓ లేకపోతే ఎవరైనా యూత్ కనే కాదు, ఎవరైనా సరే ఆల్రెడీ ఈ పని చేస్తుంటే వాళ్ళకి ఇంకొంత ఆదాయం పెంచుకునే విధంగా గవర్నమెంట్ తరఫున రికగ్నైజ్ చేస్తున్నాం. ఒకసారి పట్టుకోండి రమేష్ గారు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టింది. పనికిరాని వ్యర్థాలన్నీ కూడా కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెహికల్ వర్క్ దగ్గరకు తీసుకువస్తే అవి కేజీల లెక్కన వెలకట్టి ఆ వచ్చిన డబ్బులతోటి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమ పిండి, సబ్బులు, పేస్ట్లు ఇటువంటి అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇనుమైతే 20 రూపాయలు, పేపర్లు అయితే 15 రూపాయలు, పుస్తకాలు అయితే 10 రూపాయలు, అగ్గిపెట్టెలు అయితే 10 రూపాయలు, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే 20 రూపాయలు, గాజు బాటిల్స్ అయితే 2 రూపాయలు, స్టీల్ వస్తువులు అయితే 40 రూపాయలు, అల్యూమినియం అయితే 120 రూపాయలు, ఇతర వాటికి కూడా అన్ని ఖరీదు కట్టి ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొబ్బరి నూనె, సర్ఫ్ ప్యాకెట్లు, బట్టల సబ్బులు, అన్ని పేస్ట్లు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులకి ఆదాయం వస్తుంది. రెండోది, పర్యావరణం దెబ్బతినకోకుండా చెత్త చెదారం రోడ్డు మీద వేయకోకుండా మీరు ఈ వెహికల్ వచ్చినప్పుడు ఇవ్వటం వల్ల ఈ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. దీనికి 2 ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఇంట్లో వేస్ట్ పదార్థాలన్నీ కూడా బయట పడేయకోకుండా కలెక్ట్ చేసి ఉంచినట్లయితే వెహికల్ వచ్చినప్పుడు ఇవన్నీ నిత్యావసర వస్తువులన్నీ కూడా కొనుక్కుని లాభం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. భీమవరం నియోజకవర్గం భీమవరం మండలంలోని తాడేరు గ్రామంలో స్వచ్ఛ రథంని మనము మన భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్పర్సన్ పుల్పర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా స్వచ్ఛ రథంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్క్యులర్ ఎకానమీ ఏదైతే ఉందో, అంటే ఊర్లలో జనరేట్ అవుతున్న చెత్తని కాలువల్లో పడేయకుండా ప్రజలకి ఆదాయం వచ్చే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో
పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడే పరిణామం. ఎందుకంటే కాలువల్లో లేకపోతే ఓపెన్ స్పేసెస్లో చెత్త వేయకోకుండా ప్రజలకి ఇది ఆదాయం కలిగించే విధంగా, అదేవిధంగా ఒకరికి ఉపాధి కలిగించే విధంగా దీన్ని ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా కూడా మన జిల్లాలో గ్రామాల్లో ముఖ్యంగా శానిటేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఆల్రెడీ మున్సిపాలిటీస్లో కొంత అన్ఆర్గనైజ్ సెక్టర్గా నడుస్తుంది. దీన్ని ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకొచ్చి గవర్నమెంట్ పరిధిలో చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇది 25,000 మనం ఆపరేటర్కి ఇస్తున్నాము. అదేవిధంగా ఈ హోల్సేల్లో ఈ వస్తువులని కొని అతనికి అది మార్జిన్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది పైలట్ బేసిస్లో ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు అనేది ఆలోచనలో ఉన్నాము. చూసినట్లయితే ఒకటి పంచాయతీకి కూడా కొంత రోల్ కల్పించి ఎక్కడైతే ఎక్కువ చెత్త కలెక్ట్ చేసుకొని మనము తిరిగి సర్క్యులర్ ఎకానమీలోకి తెస్తున్నామో ఆ పంచాయతీకి కూడా ఇన్సెంటివైజ్ చేయడానికి మనం ఆలోచన చేయొచ్చు. అది ఖచ్చితంగా కూడా ఇక్కడ వచ్చిన ఏవైతే మనకు లెసన్స్ ఉంటాయో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి దీన్ని ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా చేయడానికి ఎలా చేయాలో అవన్నీ కూడా గవర్నమెంట్కి నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాన్ని ఏదైనా మనం పైలట్ బేసిస్లో కానీ ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని వెల్కమ్ చేసి దీన్ని ఇంకా ఎలా సక్సెస్ఫుల్ చేయాలో మీరు సజెషన్స్ కానీ అవి కూడా ఇచ్చినట్లయితే, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో, ముఖ్యంగా హానరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు సర్క్యులర్ ఎకానమీ అని ఎప్పుడు అంటుంటారు. ఎందుకంటే చెత్త అనేది వేస్ట్ కాదు, ఇట్స్ వెల్త్. ఆ వెల్త్ని జనరేట్ చేయాలి అంటే మనం ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రజలకు దగ్గరగా ఉన్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఊర్లలో ఎప్పుడో చెత్తని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళకి ఉల్లిగడ్డలో ఇవో ఇచ్చేవాళ్ళు. దాన్ని ఇంకా మనం ఆర్గనైజ్ సెక్టర్లో తీసుకొచ్చి ఇంకా గవర్నమెంట్కి ఏదైతే అనుకుంటుందో ఆబ్జెక్టివ్ స్వర్ణ గ్రామాలు అని చెప్పి అంటుందో అవన్నీ సాధికారం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం. దీంట్లో పంచాయతీ భాగస్వామ్యం అవ్వాలి. అందరూ ఇక్కడున్న ప్రజా ప్రతినిధులు కానీ లేకపోతే గ్రామస్తులు కానీ అందరూ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా ఈ స్కీమ్ అనేది సక్సెస్ అవుతుంది.